హాయ్ అండి, అందరికీ భోగి శుభాకాంక్షలు. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. ఆ భోగి మీ అందరికీ కూడా భోగభాగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటూ, ఇదిగోండి కొత్త చీర కట్టుకున్నాను భోగి రోజు. ఆ బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్తో అయితే స్టిచ్ చేయించుకున్నానండి. అందుకే ఒకసారి మీకు చూపిస్తున్నాను నా బ్లౌజ్ డిజైన్. సో అందరూ కూడా భోగి పండుగను చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు పెట్టిన వ్లాగ్ భోగి రోజు, భోగి పండుగ రోజు. ప్రతి సంవత్సరము భోగి పండుగని అందరం కూడా చాలా సరదాగా జరుపుకుంటాం, భోగి మంటలు వేసుకుంటాం. అదేవిధంగా అందరూ కూడా చుట్టాలతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ సరదాగా చేసుకుంటాం. కానీ ప్రతిరోజు ఎంత చేసుకున్నా కూడా కొన్ని ముఖ్యమైన పనులు అనేవి ఉంటూ ఉంటాయి కదండి. అందులో ముఖ్యంగా పండగ అంటే కొన్ని పనులు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇవి అయితే ఖచ్చితంగా నేను చేసుకునేవి మీతో ఇప్పుడు నేను షేర్ చేస్తున్నానండి. అఫ్కోర్స్ అందరూ ఈ విధంగానే చేసుకుంటారు. కాకపోతే నా ఛానల్ కొద్దిగా రిలేటెడ్ కాబట్టి నేను భోగి పండుగ రోజు ఎలా అయితే ఇంటిని పండుగకు ప్రత్యేకంగా అలంకరణ అంటాం కదండి, ఆ విధంగా అంటే ఇవి ప్రతి శుక్రవారం కూడా చేసుకునేవేనండి. కానీ పండుగ రోజు అన్ని పనులు, ఎన్ని పనులు చేసుకున్నా కూడా కొన్ని ఖచ్చితంగా చేసుకోవాల్సిన పనులు అనేవి ఉంటాయి. వాటిలో ఇంటి ముందు రంగవల్లులు దిద్దుకోవడం మొట్టమొదటి పని. ప్రతిరోజు నార్మల్గా ముగ్గు వేసుకున్నా, మనం ఎలాంటి అపార్ట్మెంట్స్లో అంటే ఇప్పుడు మనం ప్రెజెంటు ఇండిపెండెంట్ హౌస్లో మనకి కిందన ముగ్గులు అవి తక్కువగా వేసుకునే అవకాశం తక్కువ ఉన్నా కూడా, ఉన్న కొద్దిపాటి ప్రదేశంలో అయినా కూడా ఈ విధంగా చక్కగా అలికి రంగవల్లులు వేసుకోవటం అనేది పండగకి ఒక కళను అయితే తీసుకొస్తుంది. అదేవిధంగా ఇంటికి లక్ష్మీ కళను కూడా మోసుకొస్తుంది. కాబట్టి మనం ముగ్గుకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, ప్రతి శుక్రవారం ఏ విధంగా చేసుకున్నట్టు పండగ అంటే మాత్రం ఖచ్చితంగా గడపని పసుపు కుంకాలతోనూ, అదేవిధంగా ఈ విధంగా ముగ్గులు అవి వేసుకుని గడప లక్ష్మి, అదేనండి ద్వారలక్ష్మి అలంకరణ అనేది చేసుకోవాలి. మనకి ఎక్కువగా పండగకి కళ తెచ్చేవి, అదేవిధంగా లక్ష్మి మన ఇంట్లో అడుగు పెట్టడానికి కొన్ని ముఖ్యమైన మనం చేసే పండగ పనుల్లో ఇవేనండి ఇంపార్టెంట్. కాబట్టి మొదట లక్ష్మికి ప్రాధాన్యత ఇస్తాం ప్రతి పండుగకి. హాయ్ అండి, చక్కగా ముందు ఇంటి మహాలక్ష్మి అనేది నిత్యం కలకల్లాడుతూ ఉండాలి. ఇంటి మహాలక్ష్మి అంటే మనమే కదండి. అందుకే ముందు మనం లేచి పరిశుభ్రంగా ఇంటిని శుభ్రంగా ఊడ్చుకొని తలారా స్నానం చేసి మన ముందర ఉన్న వాకిల్ని శుభ్రం చేసుకుని, చెప్పాం కదండి అనుకునే విధంగానే పెద్ద మనకి వరండాలు అవి లేకపోయినా ఉన్నపాటి ప్రదేశంలో చక్కటి ముగ్గులు వేసుకుని మన ద్వారలక్ష్మిని కూడా పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి. ఇక తరువాతది మన ఇంటిలో ఉన్న లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టును కూడా చక్కగా పూజ అనేది చేసుకోవాలండి. ఆల్రెడీ మీకు తెలుసు, మన ఇంటి బృందావనంలోని మా ఇంటి అదేనండి మన లక్ష్మీ స్వరూపమైన అమ్మవారి పక్కన కృష్ణయ్యతో ఎప్పుడు కూడా మా ఇంట్లో ఈ విధంగా ఉంటుంది కదా. అందుకే ఇక్కడ కూడా చుట్టుపక్కల అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను. అదేవిధంగా పసుపు కుంకాలతోనూ, అదేవిధంగా బొట్లు పెట్టి తులసి అమ్మవారి కోటను కూడా చక్కగా అయితే శుభ్రం చేసి రెడీ చేసుకున్నాను. మన పక్కనే ఉన్న బృందావనంలోని కృష్ణయ్య దగ్గర కూడా శుభ్రం చేసుకుని ఈ విధంగా ముగ్గు అనేది పెట్టుకుంటున్నాను. ఇంకా భోగి పండుగ రోజు ఈరోజు ఈ వ్లాగ్లో అయితే పండగకి మాకు భలే కలిసి వచ్చిందండి. మేము సాధారణంగా పండగ అంటే మనం అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం, అదేవిధంగా ఏదైనా ఒక టెంపుల్ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది మన అందరికీ అలవాటు. మా అదృష్టమో ఏమో మేము 108 ఆలయాలను అయితే దర్శించాం. అవునండి, నిజంగానే చెప్తున్నాను, 108 విగ్రహాలను మేము దర్శనం అయితే చేసుకున్నాం. అది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. సో స్కిప్ చేయకుండా అయితే వీడియోని చివరి వరకు మరి చూసేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంటి కృష్ణయ్యను దర్శించుకుని అమ్మవారికి కూడా మీ అందరూ కూడా నమస్కరించుకుని ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. చెప్పాను కదా, మా ఇంటి మహాలక్ష్మి ముందు అయితే ఈ విధంగా ప్రతిసారి అయితే నేను మా హడావిడిలో చాక్ పీస్తో అయితే వేసేసుకుంటాను. కానీ ఖచ్చితంగా ఏదైనా పండగలు అంటే మాత్రం వరిపిండితోనే అమ్మవారి ముందు ఇలాగా ముగ్గులు అనేవి పెట్టుకుంటాను. అలాగే వాకిలిలో కూడా రంగవల్లులు దిద్దుకుని నేను కలర్స్ అనేది వేయడం నాకు అలవాటండి. కొద్దిగా నాకు ఆ కష్టం అనిపించినా కూడా, అంటే మనకి నార్మల్ డేస్లో అలవాటు ఉండదు కాబట్టి నాకు కొద్దిగా టైం స్పెండ్ చేసి ఆ విధంగా రంగవల్లులు కలర్స్తో వేసుకోవడం అయితే చాలా ఇష్టం వాకిట్లో. అందులో ముఖ్యంగా సంక్రాంతి అంటేనే మనకి పండగ, ప్రత్యేకించి ముగ్గులు. కాబట్టి ఇంకా వదులుతామా చెప్పండి. ఈ విధంగా ప్రత్యేకించి పండగ రోజుల్లో మాత్రం నేను వాకిలి ముందర ముగ్గు వేసుకుని రంగులైతే దిద్దుకుంటాను.
ఇంకా ఈ విధంగా అమ్మవారి తులసి కోట చుట్టూ కూడా పసుపు రాసుకుని గంధం బొట్లు పెట్టుకుని ఈ విధంగా ముగ్గు వేసుకుని ఆ ముగ్గులో కూడా పసుపు కుంకాలు అవి వేసుకుని కృష్ణయ్య ముందర కూడా ఈ విధంగా శుభ్రం చేసేసుకున్నాను. ఇక ఇందాడే చెప్పాను కదండి, పొద్దున్నే అంటే రెగ్యులర్గా నేను నా వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇలాగా వాకిలి ఉడుచుకోవటం, ముగ్గులు వేసుకోవటం ఇవన్నీ అయితే ఈరోజు చూపించలేదండి. డైరెక్ట్గా పండగ కదా, అందుకని స్నానానికి ముందర చేసుకోవాల్సిన పనులన్నీ అయితే పెట్టలేదు. సో అవన్నీ చేసేసుకుని ఇదిగోండి ఈరోజు పూజా మందిరంలో నాకంటే ఈరోజు పువ్వులు అయితే నేను ఇంట్లో పూసిన పువ్వులతోనే పూజ అనేది చేసుకున్నానండి. ఇక రాముల వారి అయోధ్య నుంచి అక్షింతలు కూడా మాకు అందాయి. కాబట్టి మా ఇంటి ఆంజనేశ్వర స్వామి ఉన్నారు కదా, మీకు తెలుసు కదా, ఆ ఆంజనేశ్వర స్వామి ముందర ఇలా రాముల వారిని ఎప్పుడు మాకు ఈ విధంగా భద్రాచలంలో కొనుక్కున్న రాముల వారి ముందు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఆయన ముందు అయితే రాముల వారి ముందు ఈ విధంగా అక్షింతల్ని ఆంజనేయ స్వామితో పాటుగా ఇలా పెట్టుకుని పూజ అనేది చేసుకున్నాను. మనకు అందులోనూ భోగి కలిసి వచ్చింది కాబట్టి చక్కగా భోగి పండుగ రోజునే నాకు అక్షింతల పూజ అనేది కూడా చేసేసుకుని ఈ విధంగా ఇంటిలో పూసిన కొద్దిపాటి పువ్వులతో అయితే పూజ అనేది పూర్తి చేసేసుకున్నానండి. అమావాస్య తర్వాత దేవుణ్ణి అది క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి ఈరోజు గంధం, పసుపు, బొట్లు, అక్షింతలు అన్నీ కూడా స్వామివారి ముందర ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకుని పూజా మందిరాన్ని కూడా ఈ విధంగా పసుపు కుంకాలతో అలంకరణ అనేది చేసుకున్నాను. ఇంకా ముఖ్యంగా మనకి పండగ అంటే పిండి వంటలు ఏమంటారు కాబట్టి నాకు ప్రతిసారి చేసుకునే పిండి వంటలు కూడా స్వామివారికి నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా స్వీకరించడం మాకు అలవాటు. ఈరోజు చేసుకున్న బొబ్బట్లు, అదేవిధంగా పులిహార, ఈ రెండింటిని కొద్దిగా పానీయాన్ని అయితే చాలాసార్లు చెప్పిన వీడియోలో మనం ప్రసాదం ఎంత చక్కగా శ్రద్ధగా పెడతామో మనం ప్రసాదంతో పాటు కొద్దిగా మంచినీళ్ళను కూడా నైవేద్యంగా అయితే పెట్టుకోవాలి. కొద్దిగా నా వాయిస్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదండి, ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే గొంతు అనేది స్ట్రక్ అయిపోతుంది మాట్లాడుతుంటే, కాబట్టి మీకు వాయిస్ అనేది ఇలా వస్తుంది. సో ఇంకో విధంగా భావించకుండా నా వాయిస్ని ఎక్స్క్యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇంటిలో చేయవలసిన అన్ని పనులు కూడా పండగ పనులు అన్నీ కూడా అయిపోయాయి కదండి. చక్కగా ముగ్గు వేసేసుకున్నాము, అమ్మవారిని అలంకరించుకున్నాము, ఇంటిలో మన పూజా మందిరాన్ని అలంకరించుకున్నాము, దీపారాధన చేసుకున్నాము, ప్రసాదాన్ని నైవేద్యం పెట్టాం. ఇక నెక్స్ట్ మనకి పండగ అంటే ఎక్కువగా ఆలయాలకి వచ్చి ఆలయాల్లో మనం స్వామివారిని దర్శించుకోవటం. అలా మేము వస్తున్న దారిలో మాకు చక్కటి పురాతన కాలం నాటి శివాలయం అయితే కనిపించింది. ఒక్క శివాలయమే అనుకున్నాం, కానీ ఇందులోనే విష్ణాలయం కూడా ఉందండి. సో పండగ పూట శివకేశవులు ఇరువురిని కూడా దర్శించుకునే మహద్భాగ్యం మాకు కలిగింది. ఇక్కడ శివుని విగ్రహం ముందరైతే ఒక పూజారి అయితే ఎవరు లేరు కాబట్టి అందరూ ఇక్కడ వీడియోస్ అవి తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఈ విధంగా స్వామివారికి నమస్కరించుకుని విగ్రహం ముందైతే ఈ విధంగా తీసుకున్నాను. కానీ నాకు వెంకటేశ్వర స్వామి ముందు తీసుకునే అవకాశం రాలేదు. కాబట్టి ఇక్కడ శివకేశవులు ఇరువురిని కూడా చాలా చక్కగా, అది కూడా మీరు చూసే ఉంటారు ఈ పాటికి, పురాతన కాలం నాటి మంచి శివాలయం అండి. అందుకే ఈ ఏరియా అయితే మాత్రం చాలా నచ్చింది. ఇంకా లక్ష్మీమాతను కూడా అదేనండి, లక్ష్మీ స్వరూపమైన గోవు ఎక్కడ కనిపించినా నేను చాలాసార్లు చెప్పాను గోవు మహత్యం చదువుకోండి అని. అలా నాకు ఎక్కడ లక్ష్మీదేవి స్వరూపమైన గోవు కనిపించినా ఖచ్చితంగా అక్కడ అలా నిలబడిపోయి నేను గోవు మహత్యాన్ని అప్పటికప్పుడు అలా చదివేసుకుంటాను. నేను చాలాసార్లు నా వీడియోస్లో అప్లోడ్ చేశానండి గోవు మహత్యం అనేది, ఒకసారి చెక్ చేయండి. చాలా మంచిది, ఇంట్లో చదువుకోవచ్చు, లేదంటే మనం ఇలా గోవు ముందు కూడా ఒక 5 నిమిషాలు గోమహత్యాన్ని చదివేసుకోవచ్చు. ఇక ఇంటి దగ్గర ఉన్న ప్రసాదం ఉంది కదా, దాన్ని కూడా ప్యాక్ చేసి నాతో పాటు అయితే తెచ్చేసుకున్నాం. సో ఈ విధంగా మంచిగా రూట్ కూడా భలే కనిపించిందండి. సో ఇక్కడైతే పక్కన ఆపుకుని చక్కగా పులిహార ప్రసాదాన్ని, అదేవిధంగా బొబ్బట్లని ఈ విధంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ అయితే తినేసామండి. ఇదిగోండి గోవుమాతని ఇంకొద్దిగా దగ్గరగా అయితే చూపిస్తున్నాను. ఆ టెంపుల్కి చుట్టుపక్కలేనండి ఈ ప్రదేశం ఇప్పుడు చూపిస్తుందంతా చాలా ఆహ్లాదంగా ఉంది. ఎక్కడో పల్లెటూర్లకి వెళ్ళి ఇలాంటి వాతావరణాన్ని చూస్తాం, కానీ ఇక్కడే నాకు భోగి రోజు అదేనండి, మన సంక్రాంతి అంటేనే కొద్దిగా పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ టెంపుల్ అనుకోని ఆనందాన్ని అయితే నాకు ఇచ్చింది. పక్కనే చక్కటి కోనేరులో తామర పూలు, ఇక ఆ పక్కన ఇందాక చెప్పాను కదండి ఆ టెంపుల్ పక్కన ఇలాగా గోమాత. ఇంకా ఈరోజు ఆనందానికి అవధులు లేవు. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి 1 గంట దూరంలో అయితే
చెప్పాను కదండి 108 గుళ్ళ దర్శనం చేసుకున్నాం. ఇదేనండి అది. ఈ పాటికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అర్థమై ఉంటుంది, మిగిలిన ప్రాంతాల వాళ్ళ కోసం అయితే వినే ఉంటారు. మనకి హైదరాబాద్లోని శంషాబాద్కి దగ్గరగా ముచ్చింతల్ అని అదేనండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి మనకి కట్టారు కదా, అక్కడికేనండి వచ్చాం. కానీ ఎప్పుడైనా మీరు వచ్చి దర్శించుకోవాలి అనుకుంటే నైట్ టైం ఇలా మాత్రం లైటింగ్ సమయంలో మాత్రం రండి. అంటే ఇంచుమించు మార్నింగ్ కన్నా నైట్ అది కూడా 8 కల్లా క్లోజ్ చేసేస్తారండి ఇది. కాబట్టి మనకి ఇక్కడ ఒక లేజర్ షో కూడా వేస్తున్నారు. చాలా 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 అంటే బాగుంది, చూసి తీరాల్సిన ప్రదేశం అనే చెప్పాలి. కాకపోతే టికెట్స్ అవి కూడా రేటు ఉన్నాయండి. కాకపోతే లైఫ్లో మనం ఒక్కసారైనా కూడా ఎక్కువగా ఇక్కడ చెప్పాలంటే 108 టెంపుల్స్ని ఒకచోట అయితే దర్శించుకోవచ్చు. బద్రీనాథుణ్ణి, మధురై, అదేవిధంగా ద్వారక, ఇంకా మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా తమిళనాడులోని మనకి టెంపుల్స్ అండి. అంటే ఆ తమిళనాడులోని కుంభకోణంలో ఎక్కువగా మనకి టెంపుల్స్ అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆలయాలన్నీ ఒకే చోట దర్శనం చేసుకోవడం అనేది అంత సహజమైన విషయం కాదు. కాబట్టి ఎప్పుడైనా కూడా హైదరాబాద్ వచ్చినా కూడా మీరు ఈ ముచ్చింతల్ ప్రాంతాన్ని ఖచ్చితంగా అయితే దర్శించుకోండి. ఇంకా అక్కడ నేను చూపిస్తున్నాను కదండి, అది ఏంటి అంటే చిన్నజీర స్వామీజీ వారి చేత గోదా కళ్యాణం, అదేనండి మనకు ధనుర్మాసం అయిపోవచ్చింది కదా, ఇంకా ఆఖరి రోజుగా గోదా కళ్యాణాన్ని అయితే ఇక్కడ చేస్తున్నారు. అది కూడా దర్శించుకుని ఎంత బాగుంది కదండి. నైట్ టైము ఇలాగా మనకి లైటింగ్స్ పెట్టి చెప్పాను కదా, ఖచ్చితంగా చూసి తీరాల్సిన ప్రదేశం అనే చెప్పాలి. అంత బాగుంది. మాకు అదృష్టమో ఏమో పండగ పూట చక్కటి ఆలయాల్ని, అది చెప్పే కదా 108 ఆలయాల్ని ఒకే చోట దర్శించే అద్భుతం అయితే మాకు ఆవిష్కరించింది. ఇదేనండి ఈరోజు నేను చూపించాల్సిన అనుకున్న వీడియో. మీ అందరితో చక్కగా మంచి విషయాన్ని షేర్ చేశానని అనుకుంటున్నాను. సో మీ అందరూ కూడా తప్పకుండా ఒకసారి హైదరాబాద్లో ఈ ప్రదేశాన్ని దర్శించుకోండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు భోగి విశేషాలతో కూడిన వీడియోలాగే రేపటి చక్కటి సంక్రాంతి విశేషాలతో కూడిన వీడియోని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసి మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుస్తాను. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.